థ్యాంక్ యూ సార్. సార్ నేను ఒక విషయం చెప్పాలి. ఎన్నికల ముందు నేను ఒక ప్రచారంలో పాల్గొన్నప్పుడు మాధవ గిరిజన ప్రాంతం, అది మధుర ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నేను ప్రచారంలో ఉన్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీ పడుతున్న బాధను చూసి వాళ్ళు పైన గుట్ట దగ్గర గుట్ట నుండి తన 2 చేతులతో పట్టుకొని తిరగించారు. ఆ సందర్భంలో ప్రచారం ఉన్నప్పుడు నేనే నా కాలు వైకించుకొని మళ్ళీ నేను రిసీవ్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ డెలివరీ అయింది. ఓకే, సంతోషం. కానీ ఏదో చేయాలని తప్పించిన ఆ రోజు చెన్నూరు ప్రజలకు ఎమ్మెల్యే గెలిపించారు. గెలిపించిన తర్వాత మొట్టమొదటి ఈ ప్రాంతానికి ఆ రోజు మాట ఇచ్చిన ఒక అంబులెన్స్ ఒకటి అంబులెన్స్ ఒకటి కావాలని అడిగినారు. ఎందుకంటే ఆ రోజు మొదటి దశలో ఇదే తరీఖలో మాట్లాడిన తర్వాత అంబులెన్స్ శాంక్షన్ ఇచ్చేస్తారు. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పిన ముందు ధన్యవాదాలు చెప్పిన సార్. ఈ రోజు చూస్తే నిధులు లేవని క్యాన్సిల్ చేస్తా అంటున్నారు. ఏం సార్, దేనికి సార్? ఒక అంబులెన్స్ మనం దానికి నిధులు లేవని ఈరోజు నేను అడిగిన ప్రశ్నకి అంబులెన్స్ ఇచ్చారని ధన్యవాదాలు తెలిపిన. మొదటి దిశా మీటింగ్లో ఇదే వేదికలో ధన్యవాదాలు చెప్పినాను సార్. ఈ రోజు ఏం చెప్తున్నారంటే అదే అంబులెన్స్ నిధులు లేదు, క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. సో దయచేసి అవసరం నా శాలరీలో కట్ చేసుకుని పెట్టండి సార్. పరిషత్ దాదాపు 100 వరకు అవుతాయి సార్. అక్కడ మంత్లీ 100 కేసెస్ అవుతుంది. మీరు వెరిఫై చేయండి సార్. 83 అవుతుంది సార్. మీకు అర్థం సార్, 83 అవుతుంది. 100 వరకు అవుతాయి సార్. నేనే 3 days బ్యాక్ వెళ్ళాను సార్. ఓకే సార్. నేను 3 days బ్యాక్ నేనే వెళ్ళాను. హాస్పిటల్లో నేను ఉన్నాను. అక్కడ సరిగ్గా మార్నింగ్ టిఫిన్ ఇవ్వడం లేదు, ఫుడ్ సరిగ్గా ఇవ్వడం లేదు. నేను కూడా తిన్నాను మధ్యాహ్నం. నేను అక్కడ మధ్యాహ్నం మొన్న మణుగూరులో తిన్నాను. నేను సరిగ్గా ఫుడ్ సరిగ్గా లేదు, ఆ డెలివరీ కేసు సరిగ్గా చూడడం లేదు, క్లీనింగ్ శానిటరీ కరెక్ట్గా లేదు, క్లీన్గా కరెక్ట్గా లేదు. డిసిఎస్ఎస్ గారికి నేను చెప్పి చేయిస్తాను. మీరు తమరు ఎప్పుడు వెళ్ళారు సార్? నేను 15-20 days బ్యాక్ వెళ్ళాను సార్. వేరప్పుడు బాత్రూమ్ అవన్నీ చూసారా? లాట్రిన్ సార్ అవి చూడలేదు సార్. నేను ఒకసారి చూడండి రేపు వెళ్ళి. ఓకే సార్. ఈ సబ్ సెంటర్లో ఏఎన్ఎం పోస్టులు 8 ఉండగా అందులో 6 పనిచేస్తున్నారు సార్. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ కూడా పిఎస్సీలో ఇన్వర్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అసలుపేట శ్రీ జాదే ఆదినారాయణ గారు మాట్లాడుతూ ఐటీఏ పిఓ గారికి టైంలో అంబులెన్స్ రెగ్యులర్గా ఉండేలా చూడాలని, ముల్కల్పల్లి పిఎస్సీలో వీల్ చైర్ టేబుల్ లేదని, అసలుపేటలో బెడ్స్ 2 యూనిట్స్ పెంచాలని, కరెంట్ సమస్య కూడా ఉందని, మరి వినాయకులంలో టీవీ సెంటర్ పెట్టాలని, అన్నపేట పిఎస్సీ బిల్డింగ్ పాతగా ఉందని బాగు చేయాలని, కబడ్డీ కిందలో పిఎస్సీ ఒక స్టాఫ్నెస్ నియమించాలని చూడడం జరిగింది సార్. దీనిపైన ఐటీఏ పిఓ గారికి టైంలో అంబులెన్స్ బడ్జెట్ లేని కారణంగా నిలిపివేశారు సార్. నిధుల విషయమై ప్రభుత్వానికి నివేదించబడింది. అట్లాగే ముల్కల్పల్లి పిఎస్సీ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. వీల్ చైర్లు కూడా సిఎస్ఆర్ నిధుల ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అట్లాగే యశోరపేట పిఎస్సీలో 5 బెడ్లు అందుబాటులో ఉన్నాయి సార్. టీవీ సర్వీసులకు సంబంధించిన నమూనాలను టీఎంసీ పంపిస్తున్నాం. అట్లాగే కరెంట్ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రీ జాదే ఆదినారాయణ గారు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించారు సార్. ఇంకా కనెక్షన్ ఇవ్వాల్సి ఉంది. అట్లాగే అన్నపేటపల్లి మండలంలో జరగడం పిఎస్సీ పాత భవనాలు. సో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ensure చేయండి that action taken report is quantifiable and qualitative reaction ఉండాలి. So coordinated way this meeting has to be conducted and ఒక మీటింగ్ అయిన తర్వాత constructive discussion ఇది అన్ని ensure చేయాలి that ఇది understanding కొరకు and to implement the programs in a better way. So it is important. So I request the Disha Committee Chairman Shri Ramashyam Raghuram Kitti garu, Member of Parliament, come to give his valuable comment. Sir, ఇక్కడ మనకి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 20 and 21 సార్. NCD 5,43,232లో మనకి 3,51,830 and they have reached to 65% అన్నారు సార్. అంటే కామన్గా వచ్చే నాన్ కమ్యూనికబుల్ ఏదైతే డిసీజ్ ఉందో దానికి 5 lakhsలో మనము 3,51,000 చేరుకుంటే అంటే 65% మాత్రమే ట్రీట్ చేయగలిగినప్పుడు సికిల్ సెల్ అనేది ఒక రేర్ వ్యాధి. సో అది అవేర్నెస్ కూడా చాలా మందికి లేదు.
and most of the parents are going to the private hospitals. సో దాని అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా బయట ఎక్కడా జరగలేదు సార్. ఎక్కడైతే ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో ఆ పేరెంట్స్ అంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ మనకి అంటే మనకి ఇచ్చిన ట్రీట్లో ఏంటంటే 3,27,730 ఎక్స్పెక్టేషన్స్లో 2,80,000 అంటే 86% రీచ్ అయినట్టుగా ఇచ్చారు. అది ఒక రేర్ అండ్ దాని అవేర్నెస్ కూడా చాలా మందికి లేదు. అలాంటప్పుడు ఈ విధంగా వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు అనేది ఒక డౌట్ సార్. సో దీనికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. యాక్షన్ టేకింగ్ పాయింట్ స్టార్ట్ చేద్దాం. అది కొంత బ్రీఫ్గా రిపోర్ట్ ఇవ్వండి. దాని తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రెసిడెంట్ చెప్తారు. I request the collector to take it forward. Let us stick to the important points, important topics. The ones which are brief, we can give up. Important related issues. DMSO and OIT. మంత్లీ 10 to 15 వరకు అవుతుంది సార్. వెళ్ళాను సార్, 2 months బ్యాక్ వెళ్ళాను సార్. 100 bedded hospital 2 months కింద 2 months ముందు వెళ్ళారు. మడుగురు నేను 15 days బ్యాక్ వెళ్ళాను సార్. నేను పినపాక అంటున్నారు కదా, పినపాక